హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సే సంథింగ్. మిత్రులందరూ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, దర్శకేంద్రుడు శతాధిక చిత్రాల దర్శకత్వ బాధ్యతతో పాటు వాటిని కమర్షియల్గా ఒక సక్సెస్, అంటే తెలుగు సినిమాకి కమర్షియల్ సక్సెస్ ఎంత బలంగా ఉంటుందో రుచి చూపించిన ఒకానొక దర్శక ధీరుడు అని అనొచ్చు. నిజంగాను చాలామంది రకరకాల వెర్సటాలిటీని నమ్ముకుని చేసిన దర్శకులను మనం చూసాం. కానీ కమర్షియల్ విషయాల్ని మాత్రమే నమ్ముకుని అందులోనే చిన్నపాటి మెసేజ్ ఇస్తూ అట్ ద సేమ్ టైం కమర్షియల్ సినిమా సక్సెస్ అంటే ఎంత బలంగా ఉంటుంది, ఆ బలం ఎంతలాగా తెరపై ప్రస్ఫుటిస్తుందని చెప్పేసి చెప్పడానికి రాఘవేంద్రరావు గారిని ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నిజంగానే ఒక వైభవోపేతంగా సినిమా కనబడుతుంది ఆయన దగ్గర. అంటే వెళ్ళగానే స్క్రీన్ మీద ఆ హంగులు, ఆ సరదా, ఆ పాటలు, ఆ ఫైట్స్ కానీ, అంటే ఇంకా అవన్నీ కూడా పోరాట సన్నివేశాల దగ్గర నుంచి, అలాగే పాటల దగ్గర నుంచి, హీరోయిన్లను చిత్రీకరించడం దగ్గర నుంచి, హీరోల ఎలివేషన్స్ ఇవ్వడం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఆయన చూపించేది ఈ సినిమా ఏంట్రా ఇంత అద్భుతంగా ఉందని. అంటే సినిమాని విమర్శించే వాళ్ళు విమర్శిస్తారు కనుక, అంటే ఏంటి ఇలా చేయకూడదు, ఇది సినిమానా, ఒరిజినాలిటీ ఉండదు. సినిమాకి ఒరిజినాలిటీ అనేది ఏమి ఉండదు. సినిమా అంటే సినిమా అంతే. మాయా ప్రపంచం అంటాం కదా, అలాగే అక్కడ వెళ్ళగానే మనం రోజువారీ జీవితాన్ని అందులో చూస్తే వింతే ఉంది. దాన్ని దాటి, ఆ పరిధులు దాటి, తెలుగు సినిమా క్లాసిక్ పరిధిని దాటి కమర్షియల్ హంగుల పరిధిని అందుకుని దాని ద్వారా చూపించిన సక్సెస్లో రాఘవేంద్రరావు గారిది 100%కి 200% సక్సెస్ ఫార్ములా. చెప్పక్కర్లేదు, తిరుగులేని డైరెక్టర్ అని చెప్పచ్చు. ఆ విషయంలో చాలా మంచి సినిమాలు కూడా చేశారు ఆయన. అయితే కమర్షియల్ సినిమా పరంగానే సక్సెస్ చూసుకునే వాళ్ళకి మాత్రం రాఘవేంద్ర గారు ఇప్పుడు కొలమానం. అంటే ఒక సినిమాని ఎలా ఎలివేట్ చేయాలి, ఎలాగ ప్రేక్షకుడిని నప్పించాలి, ప్రేక్షకుడు లోపలికి వెళ్ళాక ఒక లోకంలో విహరిస్తున్నట్టుగా ఎలా చూడాలనేటువంటిది రాఘవేంద్రరావు గారు చూపించినట్టుగా మరి ఏ డైరెక్టర్ కూడా తెలుగు సినిమాకి సంబంధించి, అలాగే హిందీ సినిమాకి సంబంధించి కూడా దాదాపు హిందీ సినిమాల్లో కూడా ఈయన కొన్ని తీసుకెళ్ళి డబ్బింగ్ చేసినప్పుడు ఆశ్చర్యపోయేవారు వాళ్ళు, అసలు ఎలా చేస్తున్నారు అవన్నీ కూడా అని చెప్పేసి. ఎందుకంటే హిందీ పూర్తి క్లాసికల్ ఫిల్మ్స్ ఎక్కువగా ఉండేవి. వాళ్ళు కూడా అసలు సౌత్ సినిమా కొన్ని పేర్లు పెట్టినప్పటికీ ఆ తర్వాత అక్కడ పడిన హిట్లు అవన్నీ కూడా చూసుకొని వాళ్ళు కూడా ఆశ్చర్యపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ విధంగా రాఘవేంద్రరావు గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు వారి వివరాల్లోకి వెళ్తే కనుక, వారు పుట్టింది యాక్చువల్గా కృష్ణా జిల్లా కోలవెన్ను అనే గ్రామంలో పుట్టారు. ఆయన పూర్తి పేరు కోవెలమూడి రాఘవేంద్రరావు గారు. బోర్న్ వచ్చి 23 మే 1942. ఇవాళ 1940 నుండి 23 మేని కృష్ణా జిల్లా కోలవెన్ను గ్రామంలో పుట్టారు. తల్లిదండ్రులు వాళ్ళందరి గురించి కూడా చూసుకుంటే కనుక మనకి ఆల్రెడీ ఐడియా ఉన్నదే. రాఘవేంద్రరావు గారు ఏంటంటే వారి తండ్రి కోవెలమూడి సూర్యప్రకాశ్రావు గారు, కేఎస్ ప్రకాశ్రావు గారు అంటాం, బెస్ట్ డైరెక్టర్ ఆయన. ఎందుకంటే నాగేశ్వర గారితో ప్రేమనగర్ సినిమా తీశారు ఆయన దాదాపుగా. అంతకుముందు ఇంకా కొన్ని మంచి మంచి సినిమాలు ఉన్నాయి. అలాగే వారి బ్రదర్ కూడా ఉంటారు దాదాపుగాను. ఆయన కూడా ఒక ఫోటోగ్రాఫర్ ఉంటాను, కేఎస్ ప్రకాష్ గారు అని చెప్పేసి ఒక ఆయన ఉండేవారు. ఆయన ఫోటోగ్రాఫరు. ఆ తరువాత బాపయ్య గారని వీరి పెదనాన్నగారు కుమారుడు ఉన్నారు డైరెక్టర్. ఆయన చాలా పెద్ద డైరెక్టర్. ఆయన కూడా ఈయనతో పాటు హిందీలో సినిమాలు తీసేవారు, ఇక్కడ తీసేవారు. ఎవరితోనూ శోభన్ బాబు గారితో సోగ్గాడు అలాంటి సూపర్ హిట్ సినిమాలు తీసిన ఆయన చాలా పెద్ద పెద్ద హిట్ సినిమాలు ఉన్నాయి బాపయ్య గారివి. వీరితో ఎవరితోనూ శోభన్ బాబు గారితోనూ చిరంజీవి గారితో కూడా తీశారు, వాళ్ళందరితో తీశారు. ఆయన కూడా మంచి డైరెక్టర్ అనమాట. ఆ విధంగా ఇద్దరు డైరెక్టర్ల తరం నుంచి అట్ ద సేమ్ టైము వారి అబ్బాయి కూడా సినిమాల్లో యాక్ట్ చేశారు కదా, వారి అబ్బాయి కూడా కొంత ఫోటోగ్రఫీలోను దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన సందర్భాలు కూడా మనం చూసాం. ఆ విధంగా చూసుకుంటే రాఘవేంద్ర గారి ఫ్యామిలీ మొత్తం కేఎస్ ప్రకాష్ గారు పెద్ద డైరెక్టర్ అవడంతో ఆయన 2-3 సార్లు అడిగారట, యారా డిగ్రీ చేసుకున్నావు, ఏమన్నా పూర్తి చేస్తామని. చదువుని అంతంత మాత్రంగా పూర్తి చేస్తుండడంతో చాలా ఇబ్బంది పడేవారు. అయితే డిగ్రీ పూర్తి చేసుకున్న తర్వాత వారి తండ్రి ఒకసారి అడిగారట, ఏం చేస్తారా అంటే సినిమాలో చేసుకుంటానంటే, నేను ఆల్రెడీ చేస్తున్నాను కదా, చాలా కష్టమైన రంగం, అంటే పర్వాలేదు నేను చేసుకుంటానంటే ఆదుర్తి సుబ్బారావు గారు, మధుసూదన్ రావు గారు అని చెప్పేసి, తర్వాత మధుసూదన్ రావు గారు ఉన్నారు కదా, డి మధుసూదన్ రావు గారు అంటాం, విక్టరీ మధుసూదన్ రావు అంటాం, ఆయన వి మధుసూదన్ రావు గారిని. వారి దగ్గర వర్క్కి, అంటే ఒక విధంగా వారి దగ్గర జాయిన్ అయ్యారనమాట. ఏంటి, అసిస్టెంట్ డైరెక్టర్గా. ఇక్కడ గొప్ప విషయం చెప్పుకోవాలి, వి మధుసూదన్ రావు గారి దగ్గర జాయిన్ అయినప్పుడే రామారావు గారి దగ్గర కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు ఆయన. ఇది సీతారామ కళ్యాణం సినిమాకి అసిస్టెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో సీనియర్ ఎన్టీఆర్ గారితో పాటు ఉన్నారు. అప్పటి నుంచి వారితో మనకి అనుబంధం ఏర్పడింది. ఆ అనుబంధమే తర్వాత వచ్చిన సినిమాల్లో రాఘవేంద్రరావు గారు అత్యంత కీలకంగా వ్యవహరించి రామారావు గారితో కమర్షియల్ సినిమాలు తీయడానికి బాట వేసిందని చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ట్రావెల్ చేసేటప్పుడు ఆ ట్రావెలింగ్ వల్ల వాళ్ళ మధ్యన తెలియని ఒక మంచి రిలేషన్ ఏర్పడుతుంది. ఇప్పుడు బోయపాటి శ్రీని గారు బాలకృష్ణ గారితో ధైర్యంగా వ్యవహరించడం గల కారణం, అంతకుముందు పవిత్ర ప్రేమ సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్గా చేసినప్పటి నుంచి బాలకృష్ణ గారికి ఆయన తెలియడంతో
ఆ చనువు మూలన ఆయన వెళ్ళి స్టోరీ చెప్పడం ఇవన్నీ నచ్చడంతో ఆయనతో ఫ్రీగా మూవ్ అయిపోయారనమాట. ఆ విధంగా రాఘవేంద్ర గారితో చాలా రోజులుగా ఉన్న అనుబంధం రాఘవేంద్ర గారితో రామారావు గారికి ఫ్రీగా మూవ్ అయ్యే అవకాశాన్ని బాగా ఇద్దరికీ కూడా పోతారంటే ఇద్దరికీ కూడా ఫ్రీగా అయ్యే అవకాశం కల్పించింది. అందువల్ల ఆయన దగ్గర ఈయన మొహమాట పడక్కలేదు. ఆ విధంగా వీరి దగ్గర అతను ఈ చిన్న కుర్రాడితో ఏం చేయించుకుంటామనే మొహమాటం లేకుండా ఇద్దరు కూడా చాలా కష్టపడి కరెక్ట్గా చేసుకువెళ్ళారు. ఆ విధంగా రాఘవేంద్ర గారు ఆ విధ ఎంట్రన్స్ అయిన దగ్గర నుంచి కూడా ఎక్కడ సక్సెస్ తిరుగు లేకుండా ఉన్నారని చెప్పుకోవచ్చు. యాక్చువల్గా వారు ఫస్ట్ సినిమా వచ్చి 1975లో బాబు అని శోభన్ బాబు గారితో సినిమా తీశారు. బాబు మంచి హిట్టు. అయితే బాబు హిట్ అయిన సందర్భంలో ఉన్న ఇబ్బంది ఏంటంటే ఆ టైంలోనే శోభన్ బాబు గారి జీవన జ్యోతి సినిమా వచ్చింది. మొన్నే దాని గురించి మనం 50 years కంప్లీట్ అయిందని చెప్పేసి ఆ వీడియో చూసాం. ఓ విధంగా చూసుకుంటే రాఘవేంద్రరావు గారు ఇంట్రడ్యూస్ అయ్యి కూడా 50 years అయింది. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఇంట్రడ్యూస్ అయ్యి వాళ్ళతో 50 years అయిందంటే నిజంగా వారిని అభినందించాల్సిన విషయం. 2025కి చాలా అత్యద్భుతమైన విషయం. ఈ రెండు విషయాల్లో కూడా శోభన్ బాబు గారిది చేయింది. జీవన్ జ్యోతి సినిమా 50 సంవత్సరాలు పూర్తయింది. రాఘవేంద్రరావు గారిని ఇంట్రడక్షన్ చేసిన విధంగా డైరెక్టర్గా 1975 నుంచి ఇప్పటికి 50 సంవత్సరాలు పూర్తయింది. సో శోభన్ బాబు గారికి క్రెడిట్ దక్కింది కాబట్టి వారికి కూడా ఎక్కడున్నా కూడా జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే రాఘవేంద్రరావు గారికి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 1975లో బాబు దగ్గర నుంచి బాబు అయిపోయాక జ్యోతి అనే సినిమా చేశారు. ఎక్స్ట్రాడినరీ ఫిలిం అని చెప్పుకోవచ్చు. అలాగే వీరి పర్సనల్ లైఫ్ ముందర చూసుకుంటే కనుక వీరి భార్య పేరు వచ్చి సరళ గారు. వీరికి 2 పిల్లలు. అనుకున్నాం కదా కోవిలమూడి ప్రకాష్ అని చెప్పేసి అబ్బాయి, ఆయన తర్వాత ఏదో కొన్ని సినిమాలు కూడా చేశారు. తర్వాత ఇంకో అమ్మాయి అబ్బాయి అనుకుంటాను ఆయనకి. తర్వాత పేరెంట్స్ వచ్చి కేశ్ ప్రకాశ్రావు గారు, జి వరలక్ష్మి గారు. చెప్పుకున్నాం కదా ఇందాక ఆయన డైరెక్టర్, ఆ విధంగాను చాలా పెద్ద డైరెక్టర్ ఆయన కూడాను. సో ఈ విధంగానే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు రిలేటివ్స్ చెప్పుకున్నాం కదా. బాబాయ్ గారు డైరెక్టర్. శోభు యార్లగడ్డ అని చెప్పేసి సన్ల అల్లుడు, అంటే వీరి కూతురికి భర్త శోభు యార్లగడ్డ అని మనకి అతను సినిమాలు నిర్మిస్తూ ఉంటారు. ఆయన ఇంకా చాలా సినిమాలు అవి మనకి ఇది బాహుబలి సినిమాలు అన్నిటి సమయంలో కూడా ఆయన వన్ ఆఫ్ ద పార్ట్నర్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఆ విధంగా చూసుకుంటే బాబు సినిమా తర్వాత జ్యోతి సినిమా చేశారు అనుకున్నాం కదా. జ్యోతి చాలా మంచి పిక్చరు. ఎందుకంటే ఒక వయసులో ఉన్న ఒక అమ్మాయి వెళ్ళి ముసలతను పెళ్లి చేసేసుకుంటుంది. జయసుధ గారు చాలా బాగా చేశారు క్యారెక్టరు. అది చేసుకోవడంలో ఏంటి ఇలా ఈ అమ్మాయి ఎలా చేసుకుంది అనుకుంటాం, కానీ ఆ కారణాన్ని ప్రతి విషయానికి లింకప్ చేస్తూ అత్యద్భుతంగా తీశారు సినిమాని. నిజంగా సినిమా చాలా సక్సెస్ఫుల్. పాటలు అయితే అదిరిపోతాయి. పాటలు ఎప్పటికీ కూడా సిరిమల్లె పువ్వుల నవ్వు అని చెప్పేసి ఎవరు చిన్నారి పాపల నవ్వని మురళీమోహన్ గారికి ఆవిడకున్న సాంగ్ కానీ, నీకు నాకు పెళ్ళంట, నింగికి నేలకి గుళ్ళంట అని చెప్పేసి పాట కానీ అది కూడా చాలా బాగుంటుంది. తర్వాత వెంకటేశ్వర స్వామి మీద చాలా మంచి పాట ఉంటుంది. 7 కొండలపైన ఏల వెలిసావు ఎవరికి అందక ఎందుకున్నావని, తెలియని వారికి తెలుపర స్వామి కన్నుల పొరలను కదిలించమని సాంగ్ నేను ఎప్పటికీ వింటాను. ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది సాంగ్, నిజంగాను చాలా మంచి సాంగ్. తర్వాత జ్యోతి తర్వాత రాజా, ఆమె కథ, అమరదీపం ఇలాంటి క్లాసిక్ ఫిలిమ్స్ చేశారు. అమరదీపంలో ఇతను ఎవరో కృష్ణరాజు గారి అమరదీపం సినిమా చిరంజీవి గారు కూడా ఉంటారనుకుంటాను క్యారెక్టర్ అందులో కొంచెం. ఆ విధంగా చూసుకుంటే అది తమిళ ఫిలిం రీమేక్కి దీపం అనే సినిమాకి రీమేక్ అనమాట. బాగుంటుంది. అమరదీపంలో కూడా జయసుధ గారే హీరోయిన్. పాటలు బాగుంటాయి అందులో కూడాను, చాలా బాగుంటాయి. సాంగ్స్ పెద్ద హిట్ కూడా సినిమా అది. తర్వాత ప్రేమలేఖలని, అది కూడా అనంతనాగ్ గారితో చేశారు సినిమా. ఎక్సలెంట్ సాంగ్స్. రాఘవేంద్ర సినిమాలో సాంగ్స్ బాగుంటాయని అప్పటి నుంచి అందరికీ అర్థమైపోయింది. ఎందుకంటే అందులో కూడా చాలా చాలా మంచి పాటలు ఉంటాయి. టైటిల్ సాంగ్ కానీ, ఇది తీయని మల్లెలు రే అనే పాట కానీ చాలా చాలా మంచి పాటలు. ఎవరికి అనంతనాగ్ గారికి, జయసుధ గారు అందులో కూడా హీరోయిన్. తర్వాత కల్పనని ఆవిడతో చేశారు. ఎవరు జయచిత్ర గారిని మురళీమోహన్ గారు. సినిమా అనుకున్నంతగా ఆడకపోయినప్పటికీ అందులో కూడా ఒక పాట ఉంటుంది. ఒక ఉదయంలో నా హృదయంలో మెరిసిన మందారం విరిసిన సింధూరం అని చెప్పేసి చాలా అద్భుతమైన పాట కల్పన అని చెప్పేసి చాలా బాగుంటుంది పాట. చాలాసార్లు వేసేవారు. ఇంకా ఇలాగా 75, 76, 77లో చేసుకుంటూ వస్తూ 77లో ఒక బ్లాస్ట్ ఇసిరారు. అయితే దీనికి ముందు ఒక విషయం జరిగిందట. ఆయన ఒకరోజు షూటింగ్ దగ్గర కూర్చుని అలా చేస్తూ ఉంటే, సార్ మీరు ఎక్కువగా హీరోయిన్స్ని వాళ్ళందరినీ బాగా చూపించడానికి ట్రై చేస్తున్నారు, సినిమా అంతా బాగుంది, కానీ మీరు ఇలా క్లాసిక్స్ చేసుకెళ్తే మీరు ఎక్కువ కాలం నిలబడలేరు అన్నట్టుగా ఒక ఆఫీస్ బాయ్ చెప్పాడట, లైట్ బాయ్. నాకు ఒక విషయం చెప్పాను. నాకు ఈ విషయాన్ని ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పర్సన్ చాలా బాగా చెప్పారు ఆ విషయాన్ని. అంటే తెలుసున్న అతను మామూలు జనరల్గా అక్కడ పనులు చేసే అతను. రాఘవేంద్ర గారు ఎలా చెప్పడం ఏం చేయాలరా అంటే, అలా కాదండి, మీరు కమర్షియల్గా సినిమాని కొంచెం ఎదరికి వెళ్ళాలి మనం, ఎందుకంటే సినిమాలో ఇప్పుడు యుద్ధాలు అవన్నీ పెరిగాయి, రకరకాలు వస్తున్నాయి అని చెప్పేసి. అయితే రామారావు గారు అదే టైంకి కొంచెం ఆయన నెమ్మదించారు. అంటే ఏంటి, క్లాసిక్ సినిమాలు తగ్గాయి, ఆయన కూడా ఏ జోనర్కి వెళ్ళాలో తెలియక ఒకనొక దశలో నిప్పు లాంటి మనిషి అలాంటి సినిమాలు చేసుకుంటూ హీరోయిన్ దాదాపుగా తగ్గిపోయి హీరోయిన్ కూడా ప్రాధాన్యం లేని సినిమాలు చేసుకుంటూ వచ్చారు ఆయన. ఆయన క్యారెక్టర్ మీద మాత్రమే. ఓ విధంగా హిందీ సినిమాలు రీమేక్లు కూడా
అప్పుడు రామారావు గారు ఫస్ట్ టైం ఇంకా ఇలా కాదని రామారావు గారితో అడవి రాముడు అనే సినిమా చేశారు. అది కమర్షియల్ బ్లాస్ట్ అనొచ్చు నిజంగా. తెలుగు ఇండస్ట్రీకి దాదాపుగా దేశాన్ని ఒక ఊపు ఊపేసింది. ఒక కలెక్షన్లు చూసి హిందీ ఇండస్ట్రీ వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఏంటి ఒక కమర్షియల్ సినిమా, ఏమీ లేని మామూలు జనరల్గా ఉండే జనరల్ సబ్జెక్ట్కి ఇంత భయంకరమైన హైప్ ఉంటుందని. కానీ అది కూడా బాగుంటుంది. ఎందుకంటే అడవిలోకి సామాన్యంగా కనబడుతూ వచ్చిన వ్యక్తి అండర్ కాప్గా వచ్చి ఆ తర్వాత అడవిలో ఉండే దుర్మార్గులను పట్టించడం. కానీ ఆ సినిమాకి ఆయన మధుమలై ఫారెస్ట్లో తీసిన సీన్స్ కానీ, ఏనుగులతో సీన్స్, అవన్నీ కూడా చాలా కష్టపడ్డారని చెప్పచ్చు. అడవి రాముడు హ్యూజ్ బ్లాస్ట్ అవడంతో ఒక్కసారిగా రాఘవేంద్రరావు గారు చాలా పెద్ద డైరెక్టర్ అయిపోయారు. అయితే ఆయన మంచి విషయాలను కూడా వదిలిపెట్టలేదు. చాలామందికి తెలియని విషయం అంటే పాత సినిమాలు రాఘవేంద్రరావు గారు జోలికి వెళ్ళక కొత్తవే చూసి ఆయన ఏదో హీరోయిన్స్ మీద టార్గెట్ చేస్తారు, ఇలాంటి మాటలు మాట్లాడతారు. హీరోయిన్స్ మీద టార్గెట్ చేయొచ్చు, కానీ సబ్జెక్ట్ మీద కూడా టార్గెట్ చేస్తేనే ఆయన పెద్ద డైరెక్టర్ అయ్యారు. 100 సినిమాలు చేశారంటే ప్రజలు చూడకుండా చేయలేదు కదా, అది కూడా మనం ఆలోచించాలి. 16 ఏళ్ల వయసు 70 ఏళ్ళలోనే చేశారు. శ్రీదేవి గారి ఇంట్రడక్షన్ అనుకుంటాను, ఎక్సలెంట్ సినిమా అది. సిరిమల్లె పువ్వ సిరిమల్లె పువ్వు అనే సాంగ్ కానీ, పంట చేలో పాలకంకి నవ్విందనే సాంగ్ కానీ ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. తర్వాత రామారావు గారితో సింహబలుడు, తర్వాత సోహన్ బాబుతో రాధాకృష్ణ, కేడీ నెంబర్ 1 మళ్ళీ ఎవరితోనే రామారావు గారితోనే. రామారావు గారితో వరుసగా అడవి రాముడు, సింహబలుడు, కేడీ నెంబర్ 1, డ్రైవర్ రాముడు హ్యూజ్ హిట్. డ్రైవర్ రాముడు అయితే ఇంకా డబ్బుల కట్టలు తీసుకొచ్చిందని చెప్పేసి దానికి పేరు ఏకంగా అంత భయంకరంగా హిట్ అయింది. డ్రైవర్ రాముడులో పాటలు తెలుసు కదా, ఏమని వర్ణించడనే సాంగ్ ఇప్పటికీ హైలైట్గా ఉంటుంది. చెల్లితో పాడిన మాట. ఇంకా మామూలు సాంగ్స్ అయితే ఇంకా జయమాలతో ఐటమ్ సాంగ్స్ కానీ అవన్నీ కూడా చాలా ఫేమస్. తర్వాత నిండు నూరేళ్ళని జనరల్ సినిమా ఒకటి చేశారు. అది అనుకున్నంతగా ఆడకపోయినప్పటికీ అది మంచి పేరు తీసుకొచ్చింది. వేటగాడు నెక్స్ట్ రామారావు గారితో మరింత హ్యూజ్ బ్లాస్ట్. అసలు రామారావు గారితో ఆయనకి బండి సినిమాలన్నీ కూడా ఎవర్ గ్రీన్ పిక్చర్స్ అనొచ్చు. వేటగాడు సబ్జెక్ట్ అయితే ఇప్పటికే వెళ్ళే పాటలన్నీ ఇంక చెప్పుకోక్కర్లేదు. రాఘవేంద్ర గారు చెప్పాం కదా, పాటలన్నీ ఇంకా పీక్స్లో ఉండేవి. ఆకుచాటు విందడిసే సాంగ్ కానీ, కొండమీన సందమామ కోనలోన కోయిబామన సాంగ్ కానీ అద్భుతమే. జాబిలతో చెప్పిన సాంగ్స్ కానీ, తర్వాత నిప్పులాంటి నిజమని ఒకటి, తర్వాత నిషానా అని ఒక హిందీ సినిమా చేశారు. యాక్చువల్గా కొన్ని రీమేక్లు ఇందులో 100లో ఉన్నాయి. అవి దేనికి రీమేక్ అనేది పెద్దగా చెప్పలేదు. నిషానా అని హిందీ సినిమా చేశారు. తర్వాత కృష్ణ గారితో భలే కృష్ణుడు, ఘరానా దొంగ, ఇవన్నీ కూడా యావరేజ్ హిట్లు కూడా దాదాపుగా. తర్వాత ఘరానా దొంగ, తర్వాత మోసగాడని 1980లో చేశారు. అది 2 days బ్యాకే రిలీజ్ అయింది, 22 అంటే నిన్నే అనుకుంటాను యాక్చువల్గా సినిమా. మోసగాడు రిలీజ్ అయిన సినిమా కూడా. అందువల్ల ఏంటంటే ఒక 2 days బ్యాక్ ఇప్పుడు మోసగాడి సినిమా ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్ అని చెప్పచ్చు. నిజంగా మోసగాడి సినిమా ఎవరైనా చూస్తే ఇది రాఘవేంద్రరావు చేసిన సినిమా అయినా అంటారు. ఎందుకంటే అంత బాగుంటుంది సబ్జెక్టు, ఎక్స్ట్రాడినరీ సబ్జెక్ట్. మనం ఒక 4-5 daysలో ఏదో టైంలో చేస్తాను వీడియో ఖచ్చితంగానే. చాలా మంచి పిక్చర్ నిజంగా. అంటే మోసగాడు అనుకున్న వ్యక్తి మోసగాడు కాదు అని తెలుసుకోవడానికి, అలాగే బయటికి కనబడే వాళ్ళందరూ గొప్పవాళ్ళు కాదని తెలుసుకోవడానికి ఆ సినిమా చాలా బాగా తీసుకొచ్చారు. ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ అనొచ్చు. తర్వాత కృష్ణ గారితో రౌడీ రాముడు, కొంటి కృష్ణుడు, నాగేశ్వరరావు గారు కృష్ణ గారు అనుకుంటాను. తర్వాత సత్యభామ అని సినిమా చేశారు, మనకి ఇది ఐడియా లేదు పెద్దగాను. తర్వాత గజ దొంగ రామారావు గారితో హ్యూజ్ బ్లాస్ట్. గజ దొంగ సినిమా చూస్తే అద్భుతంగా ఉంటుంది. అసలు చాలా సస్పెన్స్ ఉంటుంది. ఫస్ట్ టైం చూసి వాళ్ళు అయితే ఫలానా వ్యక్తి దొంగతనం చేస్తున్నాడని కూడా ఎవరు చెప్పలేరు. ఇద్దరిలో అంత కన్ఫ్యూజన్ తీసుకొస్తారు. తర్వాత ఊరికి మనగాడు కృష్ణ గారితో చాలా పెద్ద హిట్ సినిమా తిరుగులేని మనిషి. అది కొంచెం ఆడలేదు, కానీ కృష్ణ గారు రామారావు గారు చిరంజీవి గారు కలిసి నటించిన సినిమా విధంగా తిరుగులేని మనిషి ఏదో. తర్వాత రామారావు గారు నాగేశ్వర గారితో సత్యం సింహం. తర్వాత ప్రేమ కానుక అది. తర్వాత కొండవీటి సింహం రామారావు గారితో హ్యూజ్ బ్లాస్ట్. చెప్పుకున్నాం కదా అన్ని అన్నగారితో ఇంకా అద్భుతాలే. ఇంకా అన్నీ ఇంకా ఆయనతో ఒక 10 ఏళ్ళు ప్రయాణం చేస్తే 10 ఏళ్ళు బ్లాస్ట్లు ఇచ్చేసారు. ఇంకా కొండవీటి సింహం అయితే రికార్డులు మూత మోగించి తిరగబెట్టేసింది అన్నమాట 81లో. దాని దెబ్బకి దాదాపుగా చుట్టుపక్కల సినిమాలన్నీ ఎగిరిపోయినాయి అని చెప్తారు అందరూ. తర్వాత మధుర స్వప్నం అని ఎవరితో కృష్ణరాజు గారితో చేసినట్టున్నారు. తర్వాత త్రిశూలం ఎక్స్ట్రాడినరీ పిక్చర్ నిజంగానే. త్రిశూలం సినిమా చూసే వారికి రాఘవేంద్రరావు గారు ఏదైనా ఒక అద్భుతమైన సినిమా తీసినట్టు త్రిశూలం సినిమా చూపిస్తే చాలా. ఆయన 100 సినిమాలకి అది మార్కేది అద్భుతమే. ఎందుకంటే అద్భుతమైన అవేర్నెస్ సబ్జెక్టు. మీరు మాస్టర్ సినిమా ఏదో చూశారు కదా, ధనుష్ గారి సార్ సినిమా. ఈ సార్ సినిమా త్రిశూలం సినిమాని చూస్తే తెలిసిపోతుంది ఆ సినిమాలోంచి వచ్చిందని. అంత క్లీన్గా తీశారు సినిమాని. ఎక్స్ట్రాడినరీ పిక్చర్ త్రిశూలం సినిమా. పాటలు అయితే అద్భుతం. ఇది రాయిని ఆడచ్చేసిన రాముడి వాన సాంగ్ కానీ, సుప్రభాతం అన్న సాంగ్ కానీ ఇంకా అద్భుతాలే అవన్నీ పాటలు. ఎందుకంటే మా 12 ఏళ్ళకి పుష్కరాలని చెప్పేసి 16 ఏళ్ళకి పరివాళ్ళ సాంగ్ కానీ, పెళ్ళంటే పందిళ్ళు కానీ సాంగ్స్ అన్నీ చాలా కన్నులు విందుకుంటాయి. సినిమా కూడా చాలా మంచి పిక్చర్, చూడండి. తరువాత జస్టిస్ చౌదరి రామారావు గారితో చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమయంలో సరదాగా వేసుకుంటారు పాట, ఇప్పటికీ సీరియస్నెస్కి వేసుకొచ్చే పాట. ఏవి సినిమాలు ఇవన్నీ రామారావు గారితో అయితే ఇంకా అద్భుతాలే చేశారు ఆయన. తర్వాత ఇద్దరు కొడుకులు,
తర్వాత మళ్ళీ ఏదో కొన్ని సినిమాలు హిందీలో చేశారు. ఫర్జౌర్ కర్నూన్ అని చేశారు. తర్వాత దేవత శ్రీదేవి గారితో, ఇంకా ఆ పాట తెలుసు కదా, ఎల్లు వచ్చి గోదావరమ్మ ఎల్లాకెల్లా పడ్డావరమ్మ, ఇంకా సాంగ్ ఇప్పటికీ ఊపుతూనే ఉంది. హిందీలో రీమేక్ చేశారు, తెలుగులో రీమేక్ చేశారు ఆ సినిమాని. అదే తెలుగు హిందీలో రీమేక్ చేశారు, తర్వాత ఎక్కడెక్కడో రీమేక్ అయింది. దాన్నే హిమ్మత్వాల కూడా అలాగే అయింది. తర్వాత అడవి సింహాలని కృష్ణ గారితో కృష్ణరాజు గారితో చేశారు. తర్వాత జస్టిస్ చౌదరి హిందీ చేశారు, ఎవరితో, జితేంద్ర గారితో. శక్తి, తోఫా చెప్తున్నాం కదా ఇవన్నీ. తర్వాత 83లో అనుకుంటాను బొబ్బిలి బ్రహ్మణ సినిమా చేశారు కృష్ణరాజు గారితో, చాలా పెద్ద సక్సెస్ పిక్చరు. తర్వాత ఇద్దరు దొంగలు, ఇంకా చిరంజీవి గారితో మొదలెట్టాక ఆయన 84లో అడవి దొంగ నుంచి మొదలెట్టారు. ఇంకా అద్భుతాలే అనుకోవచ్చు. కృష్ణ గారితో ఆయన అడవి దొంగ, వజ్రాయుధం, బాలకృష్ణ గారితో అపూర్వ సహోదరులు, కలియుగ పాండవులు వెంకటేష్ గారిని ఇంట్రడ్యూస్ చేసిన ఈ సినిమా ఒక అద్భుతాన్ని సృష్టించిందని చెప్పుకోవచ్చు. 86 ఆ టైంలో అనుకుంటాను. వెంకటేష్ గారు ఫస్ట్ సినిమా 100 డేస్ పడడం గొప్ప నిజంగాను. తర్వాత ఏమో ధర్మాది, తర్వాత రావణ బ్రహ్మ, తర్వాత కొండవీటి రాజా చిరంజీవి గారితో హ్యూజ్ సక్సెస్ పిక్చరు. తర్వాత చాణక్య శబ్దం, తర్వాత భారతంలో అర్జునుడు, తర్వాత అగ్నిపుత్రుడు, నాగార్జున గారితో జానకరాముడు, నాగార్జున గారితో మంచి హిట్. జానకరాముడు కూడా, జానకరాముడు మోగమనసుల సినిమాకి రీమేక్ దాదాపుగా. మంచి దొంగ చిరంజీవి గారితోను, ఆఖరి పోరాటం నాగార్జున గారితో హిట్. తర్వాత యుద్ధభూమి చిరంజీవి గారితో అనుకున్నంతగా ఆడలేదు కానీ పర్వాలేదు. రుద్రనేత్ర యుద్ధభూమి అనుకున్నంతగా ఆడలేదు కానీ మంచి పేరు వచ్చింది. ఒంటరి పోరాటం వెంకటేష్ గారితో. తర్వాత అల్లుడు గారు మోహన్ బాబు గారితో పెద్ద హిట్. ఇంకా తర్వాత 90లో జగదేవ్ కూడా అదిలో వస్తుంది. నమస్కారం, హ్యూజ్ ఇండస్ట్రీ హిట్ కాదు, ఇంక అది హ్యూజ్ బ్లాస్ట్ అనొచ్చు ఏకంగా చిరంజీవి గారితో. 91లో వెంకటేష్ గారితో కూలీ నెంబర్ 1, చిరంజీవి గారితో రౌడీ అల్లుడు, వెంకటేష్ గారితోనే మళ్ళీ సుందరకాండ. వెంకటేష్ గారికి ఏం హిట్లు ఇచ్చాడు సార్. సుందరకాండ అనే సినిమాయే అద్భుతం. ఈ సినిమానికి ఆయన ఏం చెప్తున్న తర్వాత మోహన్ బాబు గారితోనే అల్లరి సినిమా చూడలోనే ఉండడు. ఇంకా నవ్వు సినిమా అంతాను. తర్వాత ఘరానా మొగుడు 92లో, వీలైతే ఈవినింగ్ వీడియో చేస్తాను. ఘరానా మొగుడు అనేటువంటిది ఇంక చిరంజీవి గారి కెరీర్లోనే ఒక లెవెల్ అనమాట. దానికి ఒకప్పుడు వైజాగ్లో 5,000 రూపాయలు టికెట్ అమ్మిందని అప్పట్లో పెద్ద టాకు. ఒక టికెట్ 5,000 అమ్మింది ఏకంగాను, ఎవరో ఫ్యాన్స్ టికెట్. తర్వాత బాలకృష్ణ గారితో అశ్వమేధం చేశారు. అనుకున్నంతగా ఆడపోయినా సినిమా కూడా బాగుంటుంది. తర్వాత అల్లరి ప్రియుడు రాజశేఖర్ గారు టర్న్ అయిపోయారు ఏకంగా దాన్ని దెబ్బతో. తర్వాత మేజర్ చంద్రకాంత్, రామారావు గారి కెరీర్లో దాదాపుగా చివరి సినిమా. ఇంకొక 1-2 తర్వాత చేసినప్పటికీ ఇంకా అదే ఓ విధంగాను. మేజర్ చంద్రకాంత్ హ్యూజ్ హిట్. అల్లరి ప్రేమికుడు జగత్పా గారితో, ముద్దుల ప్రియుడు వెంకటేష్ గారితో, తర్వాత ముగ్గురు మొనగాళ్ళు చిరంజీవి గారితో, ఇంకా తర్వాత ఘరానా బుల్లోడు నాగార్జున గారితో, వెంకటేష్ గారితో సాహసుడి సారకన్య, ఇంకా వరుసగా. ఇంకా తర్వాత శ్రీకాంత్ గారిని పెట్టి 96లో పెళ్లి సందడి ఇంకా బ్లాస్ట్ చేసేసింది మొత్తం. ఇంకా అసలు కమర్షియల్ సినిమాల హద్దుల్ని జరిపేసింది. ఏ యాక్టర్ సంబంధం లేదు, చిన్న యాక్టర్తో పెద్ద హిట్ కొట్టారు. తరువాత అన్నమయ్య సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది ఏకంగాను. దేనికి? బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా కీరవాణి గారికి, బెస్ట్ జ్యూరీ యాక్టర్గా నాగార్జున గారికి వచ్చింది. అన్నమయ్య సినిమాకి నేషనల్ అవార్డు వచ్చిన సినిమా కూడా ఆయన తీసుకోగలిగారు. తర్వాత లవ్ స్టోరీ 99, పరదేశి, ఇద్దరు మిత్రులు, రాజకుమారుడు, పెళ్లి సంబంధం, మూడు ముక్కలాట, తర్వాత ఇంకా శ్రీ మంజునాథ చాలా మంచి సినిమా. తర్వాత శ్రీరామదాసు, తర్వాత గంగోత్రి అల్లు అర్జున్ గారిని ఇంట్రడ్యూస్ చేస్తూ, అలాగే మహేష్ బాబు గారిని ఇంట్రడ్యూస్ చేస్తూ రాజకుమారుడు, ఒక విధంగా ఇవన్నీ కూడా అద్భుతమని అనుకోవచ్చు. తర్వాత అల్లరి బుల్లోడు, తర్వాత శ్రీరామదాస్ చెప్పాం కదా, జుమ్మందినాథం, బాలకృష్ణ గారితో పాండురంగడు సినిమా తీశారు. అది అనుకున్నట్టుగా ఆడకపోయినప్పటికీ మంచి పాటలు అవి బాగుంటాయి. షిరిడి సాయి పాటలు చాలా బాగుంటాయి, నాగార్జున గారు చేశారు. 2015లో ఓం నమో వెంకటేష్ సాయి. తర్వాత 2021లో పెళ్లి సందడి సినిమా వెనకాల అంటే విధంగా సపోర్ట్ చేశారని చెప్పచ్చు. తర్వాత స్టూడెంట్ నెంబర్ 1 సూపర్వైజింగ్ అనమాట. స్టూడెంట్ నెంబర్ 1 ఒకటో నెంబర్ కుర్రాడు, పల్లకిలో పెళ్లి కూతురు, పెళ్లి సందడి 2కి అబ్జర్వేషన్ వెనకాల ఉండేవన్నీ కూడా అబ్జర్వేట్ చేశారనమాట. తర్వాత వాగ్దానం అని 1961లో చెప్పుకున్నాం కదా, రామారావు గారు అదే టైము. వాగ్దానం సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తూనే 60లో రామారావు గారు సీతారామ కళ్యాణం సినిమా ఉంది కదా, దానికి ఆయన వెనకాలే అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండి రామారావు గారితో అనుబంధం ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఇంకా వీరి అవార్డుల గురించి చూసుకుంటే కనుక చాలా అవార్డులు ఉన్నాయి రాఘవేంద్రరావు గారికి దాదాపుగాను. ఎందుకంటే సినిమాలు చేశారు కదా, విపరీతమైన సినిమాలు చేశారు దాదాపుగా. అవార్డులు కనుక చూసుకుంటే నంది అవార్డులు అవన్నీ. తర్వాత ముందర ఎన్టీఆర్ నేషనల్ అవార్డు వచ్చింది. ఎన్టీఆర్ నేషనల్ అవార్డు తర్వాత ఏమో బిఎన్ రెడ్డి గారు నేషనల్ అవార్డు వచ్చింది 2015లో ఎన్టీఆర్ నేషనల్ అవార్డు. బిఎన్ రెడ్డి నేషనల్ అవార్డు ఏమో 2009లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనమాట. అది బెస్ట్ డైరెక్టర్గా అన్నమయ్యకి 97లో, బెస్ట్ కొరియోగ్రాఫర్గా కూడా వచ్చింది పెళ్లి సందడి. అంటే ఆయనే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండి జాగ్రత్త చూసుకున్నారు. డ్యాన్స్లో పెద్ద డ్యాన్సులు ఉండవు కాబట్టి అందులో. బెస్ట్ డైరెక్టర్గా పెళ్లి సందడి, బెస్ట్ డైరెక్టర్గా అల్లరి ప్రియుడు 99లో, బెస్ట్ డైరెక్టర్గా బొబ్బిలి బ్రహ్మన్న 1984లో. ఇవన్నీ కూడా అవార్డులే. తర్వాత ఫిలింఫేర్ అవార్డులేమో ప్రేమలేఖల సినిమాకి అనుకున్నాం కదా, చాలా బాగుంటుంది సినిమాని. బెస్ట్ డైరెక్టర్
డైరెక్టర్గానేమో జగదేక్ వదలసుందరికి 90లో, తర్వాత బెస్ట్ డైరెక్టర్గా అల్లరిప్రియుడికి 98లో, ఇవన్నీ ఫిలింఫేర్ అవార్డులు. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులు ఏమో 2002లో ఇచ్చారు ఆయన లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు. అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ టు ఇండియన్ సినిమా 2017 ఐఏఎఫ్ఏ అవార్డు. సైమా అవార్డు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులు ఏమో 2014లో ఇచ్చారు. సినిమా అవార్డు వాళ్ళు ఏమో లైఫ్ టైమ్ కాంట్రిబ్యూషన్ అవార్డు 2012లో ఇచ్చారన్నమాట. ఆ విధంగా అదర్ అవార్డ్స్ చూసుకుంటే అల్లు రామలింగి అవార్డు 2016లో వచ్చింది. ఈ విధంగా చూసుకుంటే అవార్డులతో పాటు రివార్డులతో పాటు సినిమాలని 100 సినిమాల పైన తెరకెక్కించి ఒక కమర్షియల్ హంగులతో పాటు అలాగే సెంటిమెంట్ సినిమాలు ఎలా తీయాలి, అలాగే ఈ విధంగా అంటే డివోషనల్ ఫిల్మ్స్ ఎలా తీయాలి, అవన్నీ కూడా అద్భుతంగా చేసుకుంటూ వచ్చారు. రాఘవేంద్ర గారిని విమర్శించే వాళ్ళని పక్కన పెడితే డైరెక్టర్గా ఆయన తీసిన అద్భుతాలు చాలామంది కళ్ళ ముందు మెదులుతున్నాయి. ఇప్పటికీ ఆ సినిమాలు వేసుకుని చూస్తే టైంపాస్కి కదా అన్ని విధాలా కూడా సరదాగా అనిపిస్తాయి వారికి. మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్